తిరుపతి జిల్లా చంద్రగిరిలో వింత ఘటన వెలుగు చూసింది. తమ కులాలు వేరైనప్పటికీ ప్రేమ జంట పెద్దలను కాదని పెళ్లి చేసుకుంది. తమ ప్రేమను గెలిపించుకుంది. ఇలా ఆనందంలో ఉన్న తమను విడదీశారని భర్త ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. తన భార్యను తనతో పంపించాలని వేడుకుంటున్నాడు. ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు చూసుకుంటే, తిరుపతి జిల్లా చంద్రగిరి మండలంలోని రాయల్పురానికి చెందిన దయాసాగర్ భవ్య అనే అమ్మాయిని ప్రేమించాడు. వీరిద్దరూ 6 ఏళ్ల పాటు లవ్ చేసుకున్నారు. దయాసాగర్ దళితుడు కావడంతో భవ్య కుటుంబ సభ్యులు వీరి పెళ్లికి అంగీకరించలేదు. దీంతో ఈ నెల 11న కైలాసకొండలోని శివాలయంలో వీరిద్దరూ రహస్యంగా పెళ్లి చేసుకున్నారు. అనంతరం తిరుపతి ఎస్పీ ఆఫీస్కు వెళ్లి తమకు తల్లిదండ్రుల నుంచి ప్రాణహాని ఉందని ఫిర్యాదు చేశారు. ఇక అక్కడి నుంచి చంద్రగిరి పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేయాలని సిఐ అంతా చూసుకుంటారని ఎస్పీ ఆఫీసులో చెప్పారు. దీంతో ఈ నవజంట చంద్రగిరి పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేసింది. అనంతరం అమ్మాయి తల్లిదండ్రులను పిలిపించి పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు. ఇక అమ్మాయి కూడా తాను ప్రేమించి పెళ్లి చేసుకున్న అబ్బాయితో ఉంటానని, తాను తల్లిదండ్రుల వద్దకు వెళ్ళనని చెప్పేసింది. దీంతో తల్లిదండ్రులు వెనుతిరిగారు. అయితే భవ్య తల్లికి బాగోలేదని, కూతుర్ని చూడాలనంటోందని చెప్పి ఆమె కుటుంబ సభ్యులు ఆమెను తీసుకెళ్లారు. భవ్యను తీసుకెళ్లి వారం రోజులవుతున్నా ఇప్పటి వరకు తనకు అప్పగించలేదని ఫోన్ చేసి అడిగితే దళితుడునని తిడుతున్నారని దయాసాగర్ ఆరోపిస్తున్నాడు. ఇక తనకు న్యాయం చేయాలని, తన భార్యను తనకు అప్పగించాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.